హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పర్యటించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కార్యాలయ భవనం నిర్మాణ పనులు పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవబోతుందని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జూన్ 2 కానీ 3 కానీ నిర్ణయం చేయబడ్డాను. ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతూ ఉన్న పనులను పర్యవేక్షించడానికి నేను రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు రావటం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి రేపు రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీని చేయాలనే ఆలోచన పరంగా ఇక్కడ తీసుకుంటా ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి కార్యాచరణ గ్లోబల్ స్టాండర్డ్స్గా ఉండాలని ఒక అభిప్రాయంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో కూడా మేము ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. పునాదులపై బిల్డింగ్స్లు కూడా కడతాం. మా హయాంలోనే సిటీని నిర్మాణం కూడా చేస్తాం. మేము చెప్పిన ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ అథారిటీకి సంబంధించిన సహచార మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధర్ బాబు గారు, నేను, అదే రకంగా శశాంక్ గారు, ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని, ఒక కొత్త సిటీని ఫార్మేషన్ చేయటం కోసం ప్రభుత్వం వచ్చింది లగాయతూ ఇప్పటి వరకు అనేక ఆటుపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ పాజిటివ్ వేలో ఈ ప్రాంతానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే ఒక తలమానికంగా ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం ఈనాడు తుది మెరుగులు దిద్దుతున్నదన్నది నిజం. ఇందాక మిత్రులు చెప్పినట్లు పాజిటివ్ సహచార మంత్రివర్యులు అనుభవజ్ఞులు శ్రీధర్ బాబు గారు, నేను, అదే రకంగా శశాంక్ గారు, ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం